ఇక కుంకుమ పువ్వు వేసినా కదా కలర్ ఇట్లా అయింది. మనం ఇందులో వేసేసుకుందాం. ఇక యానకం మొత్తం బీడ్చుకుందాక మనము గంట సేపు అయినాక మళ్ళీ ఇవి చూడాలి. మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇట్లా యానకం మంచిగా వీర్చుకుంటుంది. ఇది మొత్తం బీర్చేసుకుంటుంది. చూడండి మీరు. గంట పెట్టాలి. ఆనకము అంటుకున్నట్టుంటేనే మంచిగా ఉంటాయి. మూత పెట్టేసుకుందాం. ఇక గంట సేపు అయినాక చూద్దాం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏవో కాలా జామ్ అని ఇది ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి తింటుంటుంది. స్వీట్ తెస్తే ఏంటి అట్లా వస్తుండే ఒక్కటే పెడతారు. స్వీట్ తెస్తే అందులో ఏదో ఒకటి పెడతారు కదా, అన్ని కలర్ కలర్ పెట్టుకొని అదొకటి పెడతారు. ఇప్పుడు ఫంక్షన్లలో కాదు, మనం స్వీట్ బాక్స్ తెస్తుండే. మా అమ్మాయి తెచ్చిన, పెద్ద మా అమ్మాయి తెచ్చిన, వాళ్ళు తెచ్చినా కానీ అట్లా తెత్తురు. అన్ని రకాల నాకు అది ఇష్టం ఉండే అదే తీసుకుంటుంటే. అవునా? ఇష్టమా? అదే తీసుకుంటుంటే నాకు బాగా ఇష్టం ఉంటుండే. జామ్ అంటే అదే ఎక్కువ ఇష్టపడవు కానీ అదంటే ఇష్టం. స్వీట్ ఎక్కువ ఇష్టపడ, అంత స్వీట్ ఏం తినా గానీ ఎప్పుడన్నా స్వీట్ డబ్బా వేస్తే అలా ఒక్కటే పెట్టుకొస్తుంది. ఇప్పుడు ఏంటంటే పావు కిలో జొక్కించుకొచ్చుకుంటున్నాం మనం. నాకు కూడా ఇష్టమే. డాడీ కూడా అప్పుడప్పుడు తెస్తుండే. నాకు ఇష్టమని పావు కిలో జొక్కించుకొని తీసుకొస్తుండే. అది అట్లా ఉంటది. అదేంటంటే దానికి లోపలికి రసం పోయి అది మీద ఏముండదు అన్నట్టు లోపలికి పట్టేసుకొని ఇట్లా మెత్తగా స్పంజి లాగా ఉండడుకు బాగా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడు చేసుకుంటుంటే ఇక నాకు ఇష్టం ఉంటే నేను చేసుకుంటుంటే. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చూపించద్దు? మైదా పిండితో చూపించచ్చు, మనం గోధుమ పిండితోటి హెల్దీగా చూపిస్తాం. గోధుమ పిండితోటి చేస్తున్నావా? గోధుమ పిండితోటి కాలాజామ్ అసలు ఇక నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి. ఇట్లా గులాబ్ జామున్ లానే ఉంటాయి కానీ షేప్ అనేది ఇట్లా సిలిండర్ లా ఉంటది. షేప్ రౌండ్ షేప్ అయినా వేసుకోవచ్చు ఇష్టం ఇక. కానీ ఆ షేప్ అయితే అట్లా ఆ రకంగానైతే షాప్ లో అట్లా చేస్తారు. ఆ రకంగానే మనం చేసుకుందాం. ఇప్పుడు అట్లే మంచిగా ఉంటుంది. అట్లనే చేస్తా నేను, అట్లే చేసుకొని తింటా కాబట్టి ఇది ఎట్లా చేస్తారు అని ఇది ఒకసారి నాకు రాకపోవు రాజస్థాన్ వాళ్ళనే అడిగిన. స్వీట్ షాప్ మనకు అక్కడ ఉంటుండే ఫ్రెండ్స్ ఉందరు. అయితే ఇది ఇట్లా చేస్తారని చెప్పారు. ఇక నేను స్వీట్స్ కూడా అలా జాగ్రత్త తెలుసుకునే నీకు మంచిగా క్వాలిటీగా చూపిస్తున్నా. నేను అది చూపెట్టబోయే ముందు మన వాళ్ళని అరుచుకుందాం. ఎట్లున్నారు? అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి స్వీట్స్ తోడు కూడా మీ ముందుకు వస్తుంది. ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది, ఇప్పుడు ఆషాఢం వెళ్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మనము వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి చేసి మంచిగా ఒకటి మనము ఏంటంటే పులిగోర అవన్నీ పెట్టినాక ఇది మంచిగా ఒకటి మన ఇంట్లో చేసి పెట్టినామంటే మంచిగా సేఫ్ అవుతుంది కదా. అందరం కూడా మన చేతులతో చేసి పెట్టినట్టు ఉంటుంది, మన దేవుని కూడా మన చేతులతో ప్రసాదం చేసినట్టు ఉంటుంది. ఇట్లా చేసి మంచిగా పాలు నెయ్యి అన్నీ ఉంటాయి కదా ఇంట్లో. ఇక అన్నీ ఉంటాయి కాబట్టి మనం గోధుమ పిండిది కదా మంచిది, ఇక మనం కూడా తింటాం. ఇంకా అట్లా సూపర్ ఉంటది. నోట్లు వేసుకోగానే అరిగిపోతుంది. ఇదంతా ఈ ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే. మంచి మాట మంచి మాటలు నేను మోటివేట్ అవుతున్నావు. ఇక అంతే, ఇక అన్ని మాటల ద్వారానే. ఇక మీరు ఏదన్నా బాధలు ఉండి బాధపడుతుండ్రా అవి అవి మీరు తీసుకోకుండ్రి. ఆ బాధలు తీసుకోకుండ్రి, ఆ రంది తీసుకోకుండ్రి. మనం ఇప్పుడు ఏం చేద్దాం ఎట్లా అన్నది మీరు ఆలోచించుర్రి. ఇప్పుడు ముందుకెళ్ళేది చూడుర్రి. ఎందుకంటే రందిపడి ఏమన్నా చేసేది ఉన్నదా? ఏం చేసేది లేదు. ఇంకా వెనకకే దొక్కుతాం. ఈ రంది పడక మనం చేసే పని ఏం చేద్దాం ఎట్లా అన్నది ఆలోచిస్తే అయ్యో మనం రంది పడకుంటే ఎట్లా ఏంది, నాకు రంది అవుతుందని మీరు అంటారు. రంది అయితే ఏం చెయ్యరు, రంది లేకుంటే చేస్తారు ఏదైనా కానీ. వదిలేద్దాం. రందిలో వదిలేయాలి, పక్కకు పెట్టాలి. మన పని ఏంది, మనం ఏంది చేసేది చూడుర్రి. పిల్లల గురించి ఆలోచించుర్రి. ఈ రోజు ఇది చేస్తున్నా, మరి ఇట్లా మనకు బాగుపడమా, 10 రూపాయలు మిగులయ్యా అన్నది ఆలోచించుర్రి. ఎందుకంటే మనం రంది పడుకుంటా మనం ఇంట్లో ఆలోచించక రందిని ఆలోచించుకుంటూ పోయినట్టే. ఇది మెంటల్ టార్చర్, మైండ్ ఖరాబు. ఎందుకు అవన్నీ పక్కకు పెట్టుర్రి. మనం ఇప్పుడు ఏం చేద్దాం ఎట్లా అన్నది ఆలోచించుకోర్రి. సూపర్, మంచి మాట. నచ్చిందా? మీకు కూడా నచ్చితే, వాళ్ళకి కూడా నచ్చితే లైక్ చేయురి, షేర్ చేయురి, కామెంట్ చేయురి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. లైకులు అయితే వేయురి. లైకులు చేస్తే మన వీడియోస్ అనేవి ఎక్కువ ప్రమోట్ అయితే. లైకులు కొట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి. మీరు చూసిన వాళ్ళు లైక్ అయితే ఒకటి కొట్టుర్రు కదా.
ఒకసారి వస్తుంది కదా ఆ, అంటే నేను అవుతారు ఎత్తను గన్న మాటని గిద్ద ఇది ఇంతే అది అంతే నడవని కథ చూపెట్టేద్దాం మమ్మీ. చూపెడదాం. ఎట్లా ఏం కావాలో చెప్తావా అని? చూపిస్తా. గోధుమ పిండి మనము మైదం పిండి కావాలంటే మైదం పిండి చేసుకోరు. నేనైతే గోధుమ పిండి చూపిస్తున్నా. ఎప్పుడైనా గోధుమ పిండి తోటి చేసుకుంటా కాబట్టి గోధుమ పిండి. ఇగో పాల పౌడర్, బేకింగ్ పౌడర్, ఇగో ఇలాచి పౌడర్. మనం చక్కెర వేసి పట్టి పెట్టుకుంటా నేను ఎప్పుడైనా స్వీట్లకి ఇట్లా. ఇగో చక్కెర, పాలు, నెయ్యి ఇంతనే వేసుకుందాం. కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు ఇక ఉంటే వేసుకోండి, లేకుంటలేదు ఇష్టం. ఇక ఒక టైంలో ఇంట్లో ఉండదు అని నేను ఎక్కువ Optional అది. ఆప్షన్ మీ ఇష్టం. ఇక ఇది ఉంటే వేసుకోండి, మంచిది ఆరోగ్యానికి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తాం. నెయ్యి ఉంటేనే బాగుంటుంది, నెయ్యి ఉంటేనే చేసుకోరు ఇది. ఇప్పుడు ఈ కప్పు మనం ఎంత ఏ కప్పు చేసుకోవాలన్నా మీ ఇష్టం, ఇక చేసుకోవచ్చు, ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఏ కప్పు చూపిస్తున్నా, ఎన్ని అవుతున్నాయి అన్నది మీకు ఏర్పడుతుందని నేను చూపిస్తున్నా. మంచిగా ఎంచుకోవాలి. మనము ఏంచుడు మాత్రము గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. సన్న మంట పెట్టి ఎంచుకోండి, ఎక్కువ మంట పెట్టకూడదు. ఇట్లా ఒక 5 నిమిషాలు వేయించుకున్నా ఇట్లా. ఇక మీకు ఎందుకంటే ప్రాసెస్ చూపించాలి, ఎంత చేస్తున్నా అన్న విషయం కాదు. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి. ఈ రకంగా మంచిగా వేగింది చూడు పిండి. మంచిగా వేయించుకుంటేనే మంచి టేస్ట్. స్మెల్ ఇట్లా వస్తుంది, మనకు స్మెల్ అన్నది రావాలి. ఇట్లా గోధుమ పిండిది ఇట్లా మనము ఏంటంటే నెయ్యిది స్మెల్ రావాలి మనం వేయించుతుంటే. కరెక్ట్ వేయించినాం అన్నది ఇంకా మనము మంచిగా ఎగిందనా అయితే అనిపిస్తుంది. గోలకపోతే మంచిగా ఉండదు పిండి, గోలాలే. మంచి ఏం చూడు మంచిగా వేయించాలి. మనకి ఎగిందా ఎగలేదా, ఇది గోలిందా గోలలేదా పిండి నెయ్యిలో గోలాలి మంచిగా. ఇల్లు వేసేస్తున్నా చూడు చల్లగా. కానీ ఇక చల్లగైనాక నేను ఎట్లా చేస్తా అన్నది మీకు చెప్తా. కానీ చల్లగా కానీ స్టవ్ బంద్ చేసుకున్నా. ఇక మీ ఇప్పుడు చేసే మళ్ళీ ముందు చేసేది ఎట్లా చేస్తా అన్నది పక్క చూడు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తలేని అనిపిస్తుంది. మళ్ళీ అడుగుతారు కామెంట్ ద్వారా, ఇది ఎట్లా చేసిర్రు, ఎంత పోసిర్రు, నీళ్ళు ఎంత పోసిర్రు, ఏదెంత పోసిర్రు అని ఏదనికన్నా అడుగుతుండ్రు. కాబట్టి ఇక మీరు చూడలేరు, మొత్తం చూడలేరు అన్నాక అట్లా అనిపిస్తుంది. ఇగో ఇదైతే చల్లగా కావాలి. ఫ్యాన్ గాలి పెట్టుకుంటా. ఇట్లే కావాలి మంచిగా ఎర్రగా అయింది చూడు. ఇట్లా మనం చక్కెర వేసుకుని ఉంటుంది తింటట్టు అయింది. ఇది పాల పౌడరు మనకు టేస్ట్ బాగా వస్తుంది. 2 టీ స్పూన్లు వేసిన, 3, 4 వేసుకోర్రు. ఇక 4 వేసుకుంటే మనం వేసుకుంటేనే బాగుంటుంది. 4 టీ స్పూన్లు పాల పౌడర్. ఇదే కమ్మగా సూపర్ కమ్మగా వస్తుంది. ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని మనకు ఊకే అనిపిస్తుంది. కానీ బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసుకోండి. ఎంత వేసినా సరిపోతుంది, ఎక్కువ వేసుకోకుండా. ఇవన్నీ వేసి ఇట్లా కలిపేసుకోవాలి. మనము ఇట్లా కలిపేటప్పుడు ఏంటంటే ఇట్లా కలుపుతాం కదా, మనకు ఇట్లా ముద్దలాగా రావాలి. ఇట్లా ఇట్లా వస్తుందంటే కరెక్ట్. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మంచిగా కలిపితేనే మనకు మంచిగా టేస్ట్ వస్తుంది. మనకు కలుపుట్లు ఉంటుంది ఏ పిండిలో అయినా ఏవైనా. ఇక పాలు ఇవి ఏంటంటే గరం చేసి చల్లగా చేసిన పాలు కొంచెం పోసుకుంటా, బాగా వేయద్దు. ఎట్లా వస్తుందని చూసుకోవాలి. ముద్దకు వస్తుందా, ఇంకా కొంచెం పడితే ముద్దకు వచ్చేదాకా పోయరు పాలే. నీళ్ళు మాత్రం పోయకురా. ఇంకా నీళ్ళు పోస్తే మళ్ళీ ఇక దీని టేస్ట్ మారిపోతుంది. పాలే పోయాలి. కొంచెం పోసుకుంటే ఇట్లా కలపాలి. పోసే చూయించు, పిసికే చూయించాలి. పిసికే చూయిస్తే ఇట్లా పాలు గరం పెట్టి చల్లగైన పాలు. కమ్మ ఉంటాయి. నాకైతే బాగా ఇష్టం ఇది. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. గోధుమ పిండి అంటే హెల్దీ అని నేను అట్లని చేస్తున్నాను. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మనకి ఇది మైదా పిండా గోధుమ పిండా మన ఇష్టం. ఇది
ఇట్లా పలిగిపోయినట్టు ఉంటుంది అనుకో, కొంచెం పాలు పోసి కొద్దిగా పోసుకుంటా. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. మనకు కొంచెం లూజ్గా విసుకుంటేనే గట్టిగా అయిపోతుంది. ఇట్లా మనము ఏంటంటే పొల్లల పిండి విస్తాం చూడు, అట్లా విసుకోండి. పొల్లలు చేసిన వాళ్ళు, పొల్లలు వచ్చిన వాళ్ళు అట్లా పొల్లల పిండి ఉడక అట్లా విస్తారు. నానాలే ఒక 10 నిమిషాలు నానితే, 5 నిమిషాలని నానండి, 10 నిమిషాలు కాకుండా. నానాలి మూత పెడతా. అయినాక మనము ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తాం. 5-10 నిమిషాలు ఉంచుకొని నానుతుంది. గట్లా ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఎంతసేపు అయినా ఉంచుకోండి మీరు, మంచిగా నానుతుంది. ఇట్లా తీసుకోండి. సిలిండర్ షేప్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకొని పెట్టుకుందాం. చేద్దాం. ఇట్లా చేసుకొని పెట్టుకున్నా, అన్నీ ఇట్లా చేసుకొని పెట్టుకోండి. మన స్వీట్ షాప్లోకి పోతే ఇవే షేపులు ఉంటాయి కదా. అవి గోర్లంక మళ్ళీ వేసుకుందాం. కొద్దిసేపు గద్దెయ్యకుండ్రి, గరం అయినాక ఇట్లా గద్దెయ్యండి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనము ఇట్లా కలిగించుకోవాలి. ఇట్లా గొలిచుకొని గోల్డ్ కలర్ అయినాకనే మనం తీసుకోవాలి. ఈయన వేసుకుందాం. ఇక షేప్ అనేది మీ ఇష్టం ఎట్లా వేసుకోవాలంటే అవి అయితే అట్లా ఉంటాయి కదా మనకు, అదే షేప్. పడ్డాక మనం ఇట్లా అనాలి. గోల్డ్ కలర్ వస్తున్నాయి చూడు. మనము ఎన్ని వేసుకోవాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఆనకం వేసుకుంటే బాగుంది. మనకి ఎన్ని వేసుకోవాలంటే అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక ఆనకం ఎక్కువ చేసుకొని వేసుకోవచ్చు. ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నా, బంద్ చేసుకొని తీసేస్తున్నాం. ఏ కలర్లో తీసుకోండి. మన స్వీట్ షాప్లో పోతేనే కాదు, మన ఇప్పుడు ఆనకంలా నానినాక ఇట్లా మంచిగా పువ్వులు పోవాలి, ఇట్లా స్పంజి లాగా అవుతాయి. స్టవ్ ముట్టించుకున్నా. ఇప్పుడు చక్కెర, ఈ కప్పు చక్కెర మనం ఏ కప్ తోటి తీసుకుంటాం ఆ కప్ తోటి వాటర్ పోయండి. వచ్చింది. చాయ్ పత్తి పడ్డదో ఏం పడ్డదో. చాయ్ పత్తి మనం అటు స్పూన్ పెడతాం కదా, ఇది కరగని. ఇక ఇలాచి పౌడరు చక్కెర వేసి పట్టిన ఒక 4-5 ఇలాచీలు తీసుకొని చక్కెర వేసి పెట్టుకోండి. ఇట్లా పట్టి పెట్టుకోండి. అన్ని స్వీట్లలో వేయచ్చు. ఎందుకంటే ఓకే మనం దంచాలంటే అవి పళ్ళ కిందకి వస్తుంటాయి. ఇవి మనము ఏంటంటే కుంకుమ పువ్వు కొంచెం వేసుకోండి కలర్ గురించి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, వేసుకోండి ఉంటే. పిల్లలకైనా మనకైనా మంచిది, ఆరోగ్యానికి మంచిది. వేసుకునేది చూడండి. మంచిగా అంటుకున్నట్టు రావాలి. అంటుకున్నట్టు వచ్చినాకనే కొద్దిగా అంటుకున్నట్టు మనకు ఎప్పుడైనా ఇది అంటుకున్నట్టు అనిపించాలి. అంటుకుంటలేదు ఇప్పుడు. ఇట్లా అంటుకోవాలి, కొద్దిగా అంటుకుంటుంది. బంద్ చేసుకుందాం. ఇక చల్లగా కానీ ఇది మనము అవి గోలించుకుందాం, చేసుకుందాం. కుంకుమ పువ్వు వేసినా కదా, కలర్ ఇట్లా అయింది. మనం ఇంట్లో వేసేసుకుందాం. ఇక యానకం మొత్తం బీర్చుకుందాక మనము గంట సేపు అయినాక మళ్ళీ ఇవి చూడాలి. మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇట్లా యానకం మంచిగా బీర్చుకుంటుంది. ఇది మొత్తం బీర్చేసుకుంటుంది. చూడండి మీరు. గంట పెట్టాలి. ఆనకము అంటుకున్నట్టుంటేనే మంచిగా ఉంటాయి. మూత పెట్టేసుకుందాం. ఇక గంట సేపు అయినాక చూద్దాం. గంట సేపే ఇప్పుడు ఎట్లా నానింది. ఇట్లా అంటే మెత్తగా
ఓకే నాన్ని గంట అవుతుంది. కాలా జామ్ చేసేసింది మమ్మీ. ఎంత బాగుంది. జ్యూసీ జ్యూసీగా చూపిద్దాం చూపెట్టు. చూపిద్దాం. ఇట్లా లోపల వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లా జ్యూసీ జ్యూసీ ఉంది లోపల కూడా. అట్లాంటిదే అట్లా బాగున్నాయి మమ్మీ. ఇట్లా స్పంజ్ లాగా బాగుంది. సూపర్. ఇట్లా చేసుకొని ఇట్లా తినండి, ఎందుకంటే పిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టం ఉంటుంది. అంత కమ్మౌంట్ పర్ఫెక్ట్ రెసిపీ చేసుకోరి. బాగా మస్తు ఉన్నాయి. లైక్ కామెంట్స్ కిరాకు ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి. వెంటనే వేసేసుకొని లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు. వెంటనే స్వీట్ షాప్ లో పోతేనే కాదు, మనం కూడా చేసుకుంటాం గోధుమ పిండి తోటి. ఎట్లా హెల్దీ హెల్దీ. నీకు స్వీట్ ఇష్టం కదా, మీరు కూడా వేసుకొని తినూరి. జబర్దస్త్ అంటే కిర్రాకున్నాయి, కాలా జామ్ అంటే స్వీట్ షాప్ లో తెచ్చుకున్నట్టు కమ్మ, మళ్ళీ హెల్దీ అది గోధుమ పిండి తోటి. సూపర్.